సువార్త అంటే ఏంటి? కన్న వాటిని గుర్చి విన్న వాటిని గుర్చి చెప్పడం. ఆ రోజున గొర్రెల కాపరులు ఏదో విన్నారంట, ఆ రోజున గొర్రెల కాపరులు ఏదో చూశారంట. అది వారు ప్రకటిస్తూ వారు సంతోషంగా దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు గొర్రెల కాపరులు ఏమి విన్నారు, గొర్రెల కాపరులు ఏమి చూశారు, వారు తిరిగి వెళ్ళేటప్పుడు అంత సంతోషంగా ఆనందంగా ఎలా వెళ్తున్నారు అని అంటే, మనము ఈ 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చదివితే, వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉన్నారు. మందను కాచుకున్నటువంటి ఆ సందర్భంలో దూత వచ్చింది, వారికి ప్రత్యక్షమైంది. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ 2 విషయాలతో జ్ఞాపకం చేస్తుంది. పుట్టే ఆయన, పుట్టిన ఆయన యేసు ప్రభుల వారు. దేవుడికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, రెండవదిగా జ్ఞాపకం చేస్తుంది, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకు యేసు క్రీస్తు అనేటువంటి విధానం చూస్తే, యేసు అంటే రక్షకుడు. అందుకే మొదట అంటాడు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అనే మాట. అంటే యేసు పుట్టాడని చెప్తుంది. దేవుడికి స్తోత్రం. రెండవది ఆయన క్రీస్తు, ఆయన ప్రభువైన క్రీస్తు అంటుంది. అంటే రెండవది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. అభిషేకము కలిగినటువంటి అభిషిక్తుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు సృష్టి ఆరంభము నుంచి ఉన్నాడని చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం విన్నారు? యేసు పుట్టాడని విన్నారు. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చేరుకున్నటువంటి మనము ఏం వింటున్నాం? దేవుని బిడ్డలుగా వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. మరి రాత్రి మనం ఏం వింటున్నాం? ఎలాంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం? భక్తుడు రాస్తూ అంటాడు కదా, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసము క్రీస్తును గూర్చిన సంగతులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను చెప్తూ అంటున్నాను కదా, ఏమనంటే చాలా సందర్భాల్లో బయట వాటికి ఇతరమైనటువంటి కళ్ళబుల్లి కబుర్లకు, లేక ముసలమ్మ ముచ్చట్లకు, లేకపోతే ఈ గాసిప్స్ అనేటువంటివి, పుకార్లు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చినంత మనసు, వాటికి ఇచ్చినంత చెవులు ఎందుకనో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ప్రత్యేకంగా దేవునికి ఇవ్వలేకపోతున్నారు. అందుకే చాలా సందర్భాల్లో అన్నిటికీ సంఘాల్లో కార్యక్రమాలకు సమయం ఉంటుంది కానీ వాక్యానికి సమయం ఉండదు. ఒకవేళ ఎంతమంది ప్రజలు కార్యక్రమానికి వచ్చినా వాక్యం సమయానికి వెళ్ళిపోతుంటారు. వాక్యం చెప్తానంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు ఏం విన్నారు తెలుసా? యేసును గురించినటువంటి వార్తను విన్నారు. వారిలో విశ్వాసం కలిగింది. ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడంట అని చెప్పి వారు ఏం చేశారు తెలుసా? బయలుదేరి వెళ్ళారు. మొదటిది వారి కన్నవాటి